ప్రోగ్రామ్‌లో మనం సీక్వెన్స్ అనేది అరేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే, బ్రేకు, కంటిన్యూ అనే వాటిని కూడా యూజ్ చేస్తామనమాట. వీటిని ఏమంటారంటే అండి, బ్రేకు, కంటిన్యూ అనే ఆటిని లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని పిలుస్తారనమాట. అంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ఆటిని ఎందుకు యూజ్ చేస్తారు? ఏంటి? అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే, ఈ రోజు సెషన్‌లో నేర్చుకుందాం. అంటే ప్రీవియస్‌లీ మనం ఏం నేర్చుకున్నాం? కండిషనల్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నాం. లూప్‌ని యూజ్ చేసే కొన్ని లూప్ స్టేట్మెంట్స్ అనే వాటిని నేర్చుకున్నాము. వైల్ లూప్, ఫర్ లూప్ గురించి నేర్చుకున్నాం. ఆల్టర్ ఆటి తర్వాత మనం ఏం చేస్తామంటే మరొక కొన్నిటిని గురించి నేర్చుకుంటున్నాం అనమాట. ఆటిలో ఒకటేంటంటే బ్రేకు, కంటిన్యూ అంటారు. ఈ రోజు సెషన్‌లో మనం ఏం చేస్తామంటే ఈ బ్రేకు, కంటిన్యూ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి ఈ రోజు సెషన్‌లో డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకేనండి? ఓకేనండి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి చూద్దాం అనమాట. అసలు బ్రేక్ అంటే ఏంది? ఎందుకు యూజ్ చేస్తారు? ఏంది? అనే దాని గురించి డీటెయిల్డ్‌గా మనం నేర్చుకుందాం ముందుగా. ఈ బ్రేక్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే అండి, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ గనక రాసామనుకోండి, ఆ ప్రోగ్రామ్‌లో ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ తీసుకున్నానండి. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని సెవెరల్ టైమ్స్ గనక మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి అప్పుడేం చేస్తారు? లూప్ అనే దాన్ని యూజ్ చేస్తారు. రైట్‌ను అలా లూప్‌ని మనం ఏం చేస్తామంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఈ బ్రేక్ అనే దాని గురించి అర్థం చేసుకుందాం అనమాట. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే అండి, మీరు మీ ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకున్నారనమాట. ఆఫీస్‌కి వెళ్ళాలని మీరేం చేశారంటే, ఒక బైక్ తీసుకొని మీ దగ్గర ఒక బైక్ ఉందనమాట. ఆ బైక్‌లో మీ ఆఫీస్‌కి వెళ్తా ఉన్నారనమాట. సడెన్‌గా మీరేం చేశారంటే, ఒక 40 కిలోమీటర్స్ వేగంతో వెళ్తున్నారు. సడెన్‌గా మీకేమైందంటే, ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ అనేది కనపడింది. ఒక గుంట అనేది కనపడిందనమాట. వెంటనే మీరేం చేస్తారు? బ్రేక్ అనేది అప్లై చేయడం ద్వారా ఏమవుతుంది? మీరు వెళ్ళే బైక్ అనేది ఏమవుతుందంటే స్టాప్ అనేది అయిపోతుందా? లేదా? ఓకేనా? ఓకే. డన్. అలానే మనం ఏం చేస్తామంటే ఒక లూప్ అంటే మనం ఒక లూప్‌లో పెట్టుకున్నామనుకోండి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని అప్పుడేం చేస్తుంది? ఆ లూప్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న బ్లాక్ ఆఫ్ కోడ్‌ని కంటిన్యూయస్‌గా ఏం చేస్తుందంటే ఎగ్జిక్యూట్ అనేది చేస్తుందనమాట. అంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఒక లూప్‌లో గనక పెట్టుకున్నామనుకోండి ఆ లూప్ అనేది ఏం చేస్తుందంటే, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఏం చేస్తుందంటే, కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తదనమాట. అలా కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్న బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం సడెన్‌గా గనక స్టాప్ చేసి, మనం లూప్‌లో నుండి ఎగ్జిట్ అనేది గనక అవ్వాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లూప్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కంటిన్యూయస్‌గా అది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అలా ఒక కంటిన్యూయస్‌గా ఎగ్జిక్యూట్ అవుతున్న ఒక లూప్‌లో ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని సడెన్‌గా స్టాప్ చేసి లూప్ నుండి ఎగ్జిట్ అనేది గనక చేయాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తామనమాట. అంటే ఒక ప్రోగ్రాము కంటిన్యూయస్‌గా లూప్‌లో ఎగ్జిక్యూట్ అవుతున్న కోడ్ నుండి లూప్‌లోని మనం బయటకి రావాలంటే ఏం చేస్తాం? ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని గనుక యూజ్ చేయాలనుకోండి, ఎలా యూజ్ చేస్తారంటే, ఎలా యూజ్ చేస్తాము? ఎలా యూజ్ చేస్తామంటే, ఒక లూప్ యొక్క ఒక లూప్ యొక్క రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తాం ఒక కండిషన్ మేక్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తామనమాట. అంటే ఒక కండిషన్ స్టేట్మెంట్‌ని యూజ్ చేయడం ద్వారా, ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తామన్నమాట. దాని సింటాక్స్ ఏంది? ఇఫ్ అని రాసి కండిషన్ రాసి, కాలమ్ చేసేసి, ఇండెంటేషన్ ఇచ్చి, బ్లాక్ ఆఫ్ కోడ్ ఇస్తాం. ఒక లూప్ యొక్క ఎక్కడ రాస్తారండి? రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో రాస్తామనమాట. ఇలా రాసినప్పుడు ఈ బ్రేక్ అనే స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనం ఏదైతే కండిషన్ స్పెసిఫై చేసామో ఈ స్క్రీన్ మీద, ఆ కండిషన్‌ని మనం తీసుకున్న లూప్‌లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే 2 సాటిస్ఫై అవుతుందో, అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, లూప్ అనేది స్టాప్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నానన్నమాట. బ్రేక్ అంటే ఏందంటే, ఒక లూప్ లోపల ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మనం ఒక లూప్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఆ లూప్ అనేది ఏం జరగాలి అంటే, బోలెడన్ని సార్లు మల్టిపుల్ టైమ్స్ ఏం కావాలంటే, లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సారీ ఒక లూప్‌లో ఉన్న ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ కనుక ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే, లూప్ అనే దాన్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే, ఎగ్జిక్యూట్ అనేది చేస్తామన్నమాట. ఇలా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ లూప్‌లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిట్ అవ్వాలి అంటే లూప్ నుండి అప్పుడు మనం ఏం చేస్తాం బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే దానికి సింటాక్స్ ఏంది? ఇఫ్ అని రాసి, కండిషన్ రాసేసి, ఇండెంటేషన్ పెట్టేసి బ్రేక్ అనేది పెడతాం.
ఇలా ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనకేం జరిగిద్దంటే, ఇక్కడ రాసిన కండిషన్‌ని లూప్ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడైతే మనం తీసుకున్న లూప్ అనేది ఎప్పుడైతే ఈ కండిషన్‌ని సాటిస్ఫై అవుతుందో, అప్పుడు మనకేం జరుగుతుందంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది స్టాప్ అయిపోయిద్దనమాట. వెంటనే ఏం చేసిద్ది కంప్యూటరు ఈ లూప్‌ని ఏం చేస్తదంటే లూప్‌లో నుండి కోడ్‌ని ఏం చేస్తదంటే బయటికి తీసుకురావడం అనేది చేస్తదనమాట. ఇలా లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. సో, ఈ మొత్తాన్ని మనం ఏం చేద్దామంటే ఇలా చెప్పుకుంటే అర్థం కాదు కాబట్టి, ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకొని, ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ బ్రేక్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం అన్నమాట. ఓకేనండి? ఓకే డన్. అందుకోసం ఈ స్క్రీన్ మీద మీకు కోడ్ కనపడుతుంది చూడండి. వాట్ విల్ బి ద ఔట్‌పుట్ ఆఫ్ థిస్ గివెన్ కోడ్? ఏందో తెలీదు కాబట్టి మనం చిన్నగా మీరు గెస్ చేయగలిగితే ఓకే. ఇఫ్ ఇఫ్ యూ ఆర్ నాట్ గెస్సింగ్ ఆల్సో ఓకే. ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఏమన్నా గెస్ చేయగలరా? ఓకే. ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. యాహ్! 0, 1 ఎండ్ అనేది ప్రింట్ అవుతుందండి. ఓకేనా? ఓకే. యాహ్! ఈ స్క్రీన్ మీద మీకు ఏదైతే కోడ్ కనపడుతుందో, ఈ కోడ్‌లో గనక చూసారనుకోండి మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది ఒక లూప్. ఆ లూప్‌లో ఏముందో చూడండి, బ్రేక్ అనే ఒక కీవర్డ్ ఉంది. అంటే బ్రేక్ అనే కీవర్డ్ ఉందనుకోండి దాన్నేమంటారండి? లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్. అంటే మనం ఒక లూప్ లోపల ఏం చేసామంటే ఒక లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ అనేది పాస్ చేసాం. అంటే ఈ కోడ్ అనేది దేన్ని చెప్తుందంటే, ఒక లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ పాస్ చేసిన ఒక కోడ్ అని నాకర్థమైంది. ఇలా ఒక లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్‌ని ఒక లూప్‌లో గనక యూజ్ చేసేసామనుకోండి, కోడ్ అనేది కంప్యూటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందనే దాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం అన్నమాట. ఫర్ ద ఫస్ట్ స్టెప్‌లో ఏం జరిగిందో చూద్దాం అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏం జరుగుతుంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని రాసాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అంటే ఏం జరుగుతుందండి? ఫర్ అంటే ఒక లూప్. అంటే ఏం చేస్తుంది ఈ లూప్ ఫర్ లూప్ ఏం చేస్తుంది? సీక్వెన్స్‌లో నంబర్స్‌ని గాని, సీక్వెన్స్‌లో క్యారెక్టర్స్‌ని గాని జనరేట్ చేయడం చేస్తదనమాట. మోస్ట్‌లీ ఆ రెండిటి కోసం యూజ్ చేస్తాం. దాంట్లో మనం ఏం చేసాము? రేంజ్ ఆఫ్ 10 అన్నాను. రేంజ్ ఆఫ్ 10 అంటే ఏం జరుగుతుందండి? సీక్వెన్స్‌లో మనకి ఏమవుతున్నాయంటే నంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు జనరేట్ అవుతాయండి? 0 నుండి 9 వరకు. అంటే 0 నుండి 9 వరకనేది నంబర్స్ జనరేట్ అవుతాయి గాబట్టి, దాంట్లో ఈ లూప్ అనేది ఏం చేస్తది, ఒక ఐ అనే వేరియబుల్ తీసుకొని, దాంట్లో ఒక్కొక్క వాల్యూతో ఏం చేస్తదంటే, ఐటరేషన్ అనేది స్టార్ట్ చేస్తదనమాట. అప్పుడు నాకేం జరుగుతుంది, ఐలో ఫస్ట్ ఏం జరుగుతుంది, లూప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ జనరేట్ చేసిన నంబర్స్ నుండి ఏమవుతుందంటే, ఫస్ట్ ఒక వాల్యూని తీసుకుంది. దాంట్లో ఫస్ట్ వాల్యూ ఏందండి, 0. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే, 0 అనే ఐటరేషన్‌తో ఏం చేస్తుందంటే, లూప్ అనేది ఏం చేస్తుందంటే, స్టార్ట్ అవ్వడం అనేది జరిగిద్దనమాట. ఇప్పుడు నాకేం జరిగిద్ది, ఐ అనే వేరియబుల్‌లో ఎంత స్టోరేజ్ అవుతుంది, 0. ఫస్ట్ 0థ్ ఐటరేషన్‌తో ఏం జరుగుతుందంటే లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది స్టార్ట్ చేసిద్ది. i ఈక్వల్ టు 0. తర్వాత నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏంటిదండి? నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏంది? ఇఫ్ i ఈక్వల్ టు 2 అని ఇచ్చాడన్నమాట. ఈక్వల్ టు 2 అంటే ఏందండి? అది ఒక కండిషన్ అన్నమాట. ఆ కండిషన్‌లో i అంటే ఎంతండి? 0. 0 ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏందండి? ఇట్ ఈస్ ఫాల్స్. అంటే ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో వెంటనే ఏం జరిగిద్దండి? కండిషనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఎక్కడికి వెళ్తుందండి? ప్రింట్ ఆఫ్ ఐ దగ్గరికి వెళ్తుంది. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఎంత ప్రింట్ అవుతుందండి? ఐ అంటే ఎంతండి? 0 కాబట్టి 0 అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు లూప్ అనేది అయిపోయింది కదండీ! లూప్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది? లూప్‌లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏం చేస్తది? లూప్‌కి ఇంటిమేట్ చేస్తది. లూప్ అనేది ఏం చేస్తది? నెక్స్ట్ ఐటరేషన్‌తో వాల్యూని ఏం చేస్తుందంటే లూప్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తది. 0 తర్వాత ఉన్న నెక్స్ట్ ఐటరేషన్ ఏందండి? 1. 1 అనే దాన్ని ఏం చేస్తుందంటే ఐ అనే వేరియబుల్‌లో 1 స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది? లూప్‌లో ఉన్న రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తదనమాట. దాంట్లో ఉన్న నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏంటిదండి? ఈక్వల్ టు 2 అని రాసాం. ఈక్వల్ టు 2 అంటే ఎంత? అంటే ఎంత? 1. 1 ఈక్వల్ టు 2 అంటే కండిషన్ ట్రూనా? ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఏమవుతుందండి? అక్కడి నుండి కోడ్ అనేది ఏమవుతుంది? కండిషనల్ బ్లాక్‌ని ఎగ్జిక్యూట్ చేయకుండా నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ లోపలికి ఎళ్తుందనమాట. కోడ్ జంప్ అయిపోతుంది. అప్పుడు నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఐ. ఐ అంటే ఎంతండి? 1 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఐటరేషన్ తీసుకొని లూప్ స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఐటరేషన్ ఏందండి? 2. అంటే ఐ అనే వేరియబుల్‌లో ఎంతని తీసుకుందండి? 2 అనే వాల్యూని తీసుకుంది. ఓకేనా. తర్వాత పీస్ ఆఫ్ కోడ్ ఏందండి? ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అని రాసాడు. అంటే ఏందండి? 2 ఈక్వల్ టు 2 అంటే ఏంటిదండి? కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఏం జరుగుతుంది? కండిషనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కండిషనల్ బ్లాక్‌లో ఏముందండి? బ్రేక్ అని ఉంది. బ్రేక్ అంటే దాని మీనింగ్ ఏందండి?
ఈ లూప్‌లో నెక్స్ట్ ఐటరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఆపేయరా బాబు అని చెప్పిద్దనమాట. వెంటనే ఏం చేసిద్దంటే కంప్యూటరు ఆ లూప్ మొత్తాన్ని స్టాప్ చేసి పడేసిద్దనమాట. సడెన్‌గా స్టాప్ చేసేసిద్ది. సడెన్‌గా స్టాప్ అయిపోంగాల్నే ఏమైద్ది లూప్ మొత్తం క్యాన్సిల్ అయిపోయిద్దనమాట. ఇంక తర్వాత ఐటరేషన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయిద్దనమాట. జంప్ అయిపోయిద్ది. వెంటనే ఏమైద్ది లూప్‌లో నెక్స్ట్ ఐటరేషన్ ఎగ్జిక్యూట్ కాకుండా ఏం జరిగిద్దంటే నెక్స్ట్ ఏమవుతుంది లూప్‌లో నుండి బయటకొచ్చేసి నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరిగిద్దనమాట. ప్రింట్ ఆఫ్ ఎండ్ ఉంది. నెక్స్ట్ ఐటరేషన్ నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్. అప్పుడు ప్రింట్ ఆఫ్ ఎండ్ ఉందనుకోండి. అప్పుడు మనకి ఏం ప్రింట్ అయిద్ది? ఎండ్ అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరిగిపోయిద్దనమాట. ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది ఏం జరుగుతుందంటే అండి 0, 1 అండ్ ఎండ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుందనమాట. దీన్ని ఒకసారి ఏం చేద్దాం ట్రై ఔట్ చేసి వచ్చేద్దాం. ఏమన్నా డౌట్ ఉందండి? ఫర్ ఐ ఇన్ మన దగ్గర ఉన్న కోడ్ ఏంది? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఏంటిదండి 10 అని రాసుకున్నాను. ఓకేనా? ఓకే అండి. ఆఫ్టర్ దట్ ఏం చేసేసాము, ఇఫ్ ఐ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను. కాలన్ తీసుకున్నాను. తర్వాత మనకి పీస్ ఆఫ్ కోడ్ ఏముంది? బ్రేక్ అని ఉంది. ఆఫ్టర్ దట్ మనకేముంది? ప్రింట్ ఆఫ్ ఐ అని తీసుకున్నాను. లేటర్ మనం ఏం చేద్దాము? ప్రింట్ ఆఫ్ ఎండ్ అని తీసుకుందాం. ఓకేనండి? ఓకే. గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే దాన్ని అవుట్‌పుట్ చూద్దాం. ఏమనొస్తుంది? 0, 1 అండ్ ఎండ్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందనమాట. ఎలా అంటే డీబగ్గింగ్ చేద్దాం. డీబగ్గింగ్ చేస్తే మనకు అర్థమవుతుంది. దీంట్లో మనకు కంప్యూటర్ ఎలా తీసుకుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇది తీసుకుంది. ఇలా వెళ్ళిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్‌కి వెళ్ళిపోయింది. అలా ఏం చేసింది? ఐటరేషన్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు తీసుకుంది. కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అయిందో కండిషన్ నుండి ఎగ్జిట్ అయిపోయింది. ఫైనల్‌గా అవుట్‌పుట్‌ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. ఇప్పుడు మీకేమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా అండి? అర్థమైనట్లేనా బ్రేకు? బ్రేక్ అనే కంట్రోల్ స్టేట్‌మెంట్‌ని ఎందుకు యూజ్ చేస్తామండి? ఒక లూప్‌లో నుండి రిపీటింగ్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని స్టాప్ చేసి లూప్‌ని ఎగ్జిట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కండిషన్ చెప్తాం. మనం ఏ కండిషన్ అయితే మన లూప్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే లూప్‌లో ఉన్న నెక్స్ట్ ఐటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా లూప్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్‌ని యూజ్ చేస్తామన్నమాట. దీంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్. అలానే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం అన్నమాట. వాట్ విల్ బి ద ఔట్‌పుట్ ఆఫ్ థిస్ గివెన్ కోడ్? సేమ్ పీస్ ఆఫ్ కోడ్ రాసానండి. ఇందాకదేమన్నా ఫర్ లూప్‌తో రాసాను. ఇదేమన్నా వైల్ లూప్‌తో రాసాను. సో, అవుట్‌పుట్ ఈస్ సేమ్ అనమాట. మీకు అర్థమైంది కాబట్టి అప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే 0, 1 అండ్ ఎండ్ అనేది రావడం జరుగుతుందనమాట. ఇప్పుడు ఈ లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ చేసేటప్పుడు అందరూ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏందో చూద్దాం అనమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకునే ముందల మనం ఏం చేద్దాం అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం అనమాట. ఇప్పుడు నేనేం చేసేసానంటే అండి, ఈ లూప్ రాసేటప్పుడు నేనేం చేశానంటే, సడెన్‌గా ఈ పీస్ ఆఫ్ కోడ్ రాయలేదండి. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళేసేసి ఇలా రాసేసాననమాట. వాట్ విల్ బి ద ఔట్‌పుట్ ఆఫ్ థిస్ గివెన్ కోడ్. ఈ స్క్రీన్ మీద మీకు కోడ్ కనపడుతుంది చూడండి. ఇలా గనక కోడ్ రాసానుకోండి, వాట్ విల్ బి ద ఔట్‌పుట్. ఈ ఏమైనా ఔట్‌పుట్ రావచ్చు. సో, ఇప్పుడు మనకేం జరుగుతుందంటే అండి ఫైనల్లీ ఇప్పుడు నాకేం జరుగుతుంది, ఎండ్ అనే వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోతుంది. ఓకేనా? ఎండ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయింది. ఎందుకని అలా ప్రింట్ అయిందండి? సో, మనం ఏం చేసేసామంటే ఇక్కడ మనం ఏం చేసామంటే 0th ఐటరేషన్ తీసుకున్నాను. తర్వాత పీస్ ఆఫ్ కోడ్ ఎక్కడికెళ్తుంది? ఇక్కడ నేను కండిషన్ చెప్పలేదు. అంటే నేను కండిషన్ అనేది చెప్పలేదు కాబట్టి ఏం చేసిందంటే, యాహ్! ఈడు కండిషనే చెప్పలేదు కాబట్టి ఇది ప్రాపర్‌గా లేదనుకోని ఏం చేసిందంటే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ బ్రేక్ కాబట్టి వెంటనే ఏం చేస్తదంటే కంప్యూటర్ ఏ కండిషన్ చెప్పలేదు కాబట్టి ఇది సరిగ్గా అర్థం కావట్లేదురా బాబు! ఇదేందో మనకు అనవసరం అనేసి ఏం చేస్తదంటే ఎంటైర్ ద లూప్‌ని ఏం చేస్తదంటే ఎగ్జిక్యూట్ చేయడం స్టాప్ చేసేస్తదనమాట. అప్పుడు మనకేం జరుగుతుందంటే అండి ఫైనల్‌గా మనకేం జరుగుతుంది? ఎండ్ అనేది ఆ లూప్ అంతా స్టాప్ అయిపోయి నాకేం చేస్తదంటే ఫైనల్‌గా అవుట్‌పుట్‌ని ఏం చేస్తదంటే ఎండ్ అనేది ప్రింట్ చేస్తదనమాట. ఇట్లా డైరెక్ట్‌గా బ్రేక్ అనేది పెట్టామనుకోండి అప్పుడు కంప్యూటర్ ఏం చేసుకుంటదంటే కండిషన్ డిఫాల్ట్‌గా తీసుకున్న కండిషన్ ఫస్ట్ ఐటరేషన్ ఏదైతే ఉందో ఆ ఐటరేషన్‌తోనే స్టాప్ చెయ్యి అనేసి అనుకుంటదనమాట. వెంటనే ఏం చేస్తది కోడ్ అనేది లూప్‌లో నుండి ఎగ్జిట్ అయిపోయి ఏం చేస్తదంటే తర్వాత ఐటరేషన్‌ని ప్రింట్ చేయడం అనేది చేసేసిద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే సార్. అలానే ఈ బ్రేక్ అనే దాన్ని నేనేం చేసేసానంటే అండి, ఇగో ఇక్కడికెళ్ళేసేసి ఇక్కడ రాసేసానమాట. వాట్ విల్ బి ద ఔట్‌పుట్.
ఒకసారి చూడండి. 0 అండ్ ఎండ్ అనేది మాత్రమే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకేనా? 0 అండ్ ఎండ్. ఎందుకని 0 అయిపోగానే నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ ఇటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా డైరెక్ట్ కండిషన్ చెప్పలేదు కాబట్టి ఏం చేస్తుందంటే తర్వాత ఐటరేషన్ ఏదైతే ఉందో ఆ ఐటరేషన్ ఎగ్జిక్యూట్ చేయకుండా స్టాప్ అయిపోరా బాబు అని చెప్పేసింది అనమాట. డైరెక్ట్‌గా ఇలా బ్రేక్ పెట్టేసాం అనుకోండి అప్పుడు దానికి ఏం చేస్తదంటే ఆ ఇటరేషన్ అనేది నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉందో ఆ ఇటరేషన్స్ ఏం తీసుకోకుండా దీంతోనే లూప్ ఎండ్ అయిపోరా బాబు అని చెప్పేసిందనమాట. ఇందాక పైనుంది కాబట్టి ఏం చేసింది నెక్స్ట్ ఐటరేషన్ జరగకుండా బ్రేక్ అనేది వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఏమీ ఎగ్జిక్యూట్ కాకుండా ఎండ్ అయిపోరా బాబు అని చెప్పేసిందనమాట. ఇప్పుడేం చేసింది ఫస్ట్ ఐటరేషన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి తర్వాత ఐటరేషన్ ఏమి తీసుకోకుండా లూప్ ఎగ్జిట్ అయిపోరా బాబు అని చెప్పేసిందనమాట. ఓకేనండి? ఓకేనండి. అలానే ఇప్పుడు నేను ఇంకొకటి చేసేసాననమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి బ్రేక్ అనేది ఇక్కడ రాసాననమాట. వాట్ విల్ బి ద అవుట్‌పుట్. సింటాక్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందనమాట. సింటాక్ ఎర్రర్ అనేది ఎందుకొచ్చిందంటే మనకి మనం రాసే కోడ్‌లోనే ప్రాపర్ వేలో రాయలేదు కాబట్టి అప్పుడు మనకేం జరిగిందంటే అండి ఇలా సింటాక్ ఎర్రర్ అనేది రావడం జరిగిపోయిందనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనండి. సో, ఈ క్వెషన్స్ అన్నీ ఒకసారి ఏం చేద్దాం అంటే చూద్దాం. ఇలా గనక రాసేసామనుకోండి కోడ్ మనకి ఏం జరిగిందంటే అండి ఎండ్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఓకే డన్. అలానే ఇప్పుడు నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏం జరిగింది? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చేసేసాం? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలా డైరెక్ట్‌గా బ్రేక్ అనేది కనుక పెట్టామనుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందని చెప్పుకున్నాము. సింటాక్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుందనేసి నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మనం ఇంకొకటి ఏం చేసేసాము? ఇలా ఒక సింటాక్ ఎర్రర్ అనేది వస్తదనేసి నేర్చుకున్నాం. అలానే మనం ఇంకొక దాని గురించి కూడా చూద్దాం అనమాట. జనరల్‌గా మనం ఏం చేస్తారంటే అండి, ఈ ఈ లూప్ బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని మనం ఏం చేస్తారంటే అండి, ఒక లూప్‌లోనే కాకుండా మనం ఏం చేస్తామంటే నెస్టెడ్ లూప్స్‌లో కూడా మనం ఏం చేస్తామంటే ఈ బ్రేక్ అనే దాన్ని యూజ్ చేయొచ్చనమాట. ఎలా యూజ్ చేస్తారు? ఎప్పుడైతే మనం ఒక నెస్టెడ్ లూప్ అనేది క్రియేట్ చేస్తామో, ఆ నెస్టెడ్ లూప్‌లో ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో, ఆ ఇన్నర్ లూప్‌లో మనం ఏం చేస్తామంటే, ఏం చేస్తాము? ఇన్నర్ లూప్ లోపల మనం ఏం చేస్తాము? నెస్టెడ్ లూప్ సారీ బ్రేక్ అనే లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే మీరు సింగిల్ లూప్ కనుక యూజ్ చేశారనుకోండి, మీకు తెలుసనమాట. అలా నెస్టెడ్ లూప్స్ గనుక యూజ్ చేస్తే, ఆ నెస్టెడ్ లూప్‌లో మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే, బ్రేక్ అనే స్టేట్మెంట్‌ని ఇన్నర్ లూప్‌లో మాత్రమే యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. అప్పుడు మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందనే దాన్ని మనం ఏం చేద్దామంటే, ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు దానికోసం నేనేం చేశానంటే, ఈ స్క్రీన్ మీద మీకు ఒక కోడ్ కనపడుతుంది చూడండి. ఈ కోడ్‌కి అవుట్‌పుట్ అనేది ఏమి రావచ్చు. హ్మ్. సార్ జస్ట్ ఏ సెకండ్ అండి. హలో. వాట్ విల్ బి ద అవుట్‌పుట్ అండి? హ్మ్. ఒకసారి మనం ఏం చేద్దాం కోడ్ రాసి అవుట్‌పుట్ ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏమే రేంజ్‌లో ఎంత తీసుకున్నారండి? 2, 4 ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 4 అని తీసుకున్నాను. 4 ఏనా? 2 2 అని తీసుకున్నాను. తర్వాత కాలమ్ తీసుకొని ఇక్కడ ఒక కండిషన్ ఇక్కడ ఇట్లా రాసుకున్నానన్నమాట. ఏమని రాసానంటే ఫర్ ఔటర్ కాలమ్ స్పేస్ ఇచ్చేసి ప్లస్
ఎస్టిఆర్ ఆఫ్ ఏ అని రాశాడు. అలానే ఇప్పుడు ఏం చేశానంటే ఇప్పుడు ఒక ఇన్నర్ లూప్ రాసుకున్నాడు. ఇఫ్ బి రేంజ్ ఆఫ్ 4 అని తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ ఐ ఈక్వల్ టు 1 అయిన ఈక్వల్ టు 1 అని పెడతామండి. ఏం చేసేసాను ఇక్కడికి వచ్చి బ్రేక్ అని రాసుకున్నాను. తర్వాత నేను ఏం చేసేసానంటే ఏం చేసేసాము ప్రింట్ ఆఫ్ బి అని ప్రింట్ ఆఫ్ ఏం చేస్తున్నానంటే వెళ్ళేసేసి ఇన్నర్ స్పేస్ ప్లస్ అని పెట్టేసి నేను ఏం చేసానంటే ఎస్టిఆర్ ఆఫ్ బి అని రాసేసి అనమాట. ఇన్నర్ లుక్ కదా రాసిన, సో లీఫ్ రాసాను ఇక్కడ. ఫర్ రేంజ్ ఆఫ్ రాసేసాను. ఇండెంటేషన్ రాసాను. ఏ కాదు కదా ఇక్కడ, సారీ ఏ పెట్టాను, బి అని పెట్టుకున్నాను. ఓకే యా, ఇప్పుడు మనం కనుక కోడ్ని రన్ చేసేసాం అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది చూద్దాం అన్నమాట. అవుట్పుట్ ఏం రావచ్చండి మీరు? సో ఇప్పుడు నాకు ఏం జరిగిందంటే అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అవుటర్ 0 ఇన్నర్ 0, అవుటర్ 1 ఇన్నర్ 0 అనేది నాకు ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఎలా ఈ కోడ్ ప్రింట్ అయింది అనే దాని గురించి మనం ఏం చేద్దాం అంటే స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇదే కోడ్ని కనుక మనం రాసేసాం అనుకున్నప్పుడు కంప్యూటర్ ఎలా కోడ్ని ఎగ్జిక్యూట్ చేసిందని చూద్దాం. ఇక్కడ నాకేం జరిగిందండి, ఒక అవుటర్ లూప్ ఉంది, దాంట్లో ఒక ఇన్నర్ లూప్ ఉంది. ఒక అవుటర్ లూప్లో ఒక ఇన్నర్ లూప్ కనుక రాసాం అనుకుంటే దాన్ని ఏమంటారండి, నెస్టెడ్ లూప్ అని పిలుస్తారు. అంటే ఈ స్క్రీన్ మీద నీకు కనపడుతుంది అంటే నెస్టెడ్ లూప్ ఉంది, దాంట్లో ఏముంది ఒక బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఆ నెస్టెడ్ లూప్ని లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందో చూద్దాం. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అన్నాను. ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 2 అంటే దాని మీనింగ్ ఏంటంటే అప్పుడు సీక్వెన్స్ లో నెంబర్స్ జనరేట్ అవుతాయి. దాంట్లో 0 1 అనే నెంబర్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. దాంట్లో ఏం చేస్తుంది, ఏ అనే వేరియబుల్ ఏం చేస్తుంది, 0 ఇటరేషన్ తీసుకొని దాని ద్వారా ఏం చేస్తుందంటే కోడ్ని రన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు ఏమైంది, ఏ అనే వేరియబుల్ 0 తీసుకుంది, అంటే ఏలో ఎంత స్టోరేజ్ అయింది 0. తర్వాత పీస్ ఆఫ్ కోడ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అవుటర్ కాలన్ ఎస్టిఆర్ ఆఫ్ ఏ అన్నాడు. అంటే ఏం జరిగిందండి, అవుటర్ అనేది ఒక స్ట్రింగ్, ఎస్టిఆర్ ఆఫ్ ఏ అనేది ఒక స్ట్రింగ్. రెండు స్ట్రింగ్స్ మధ్యలో ప్లస్ ఉందంటే ఏం జరుగుతుంది, కాన్కాటనేషన్ జరుగుతుంది. ఆ కాన్కాటనేషన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది, కాన్కాటనేషన్ జరిగితే అవుట్పుట్ ప్రింట్ అయింది. అప్పుడు నాకేం జరిగింది, అవుటర్ ప్లస్ 0 అంటే ఏమైతే అవుటర్ 0 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ పీస్ ఆఫ్ కోడ్ ఏందో చూద్దాం. ఇన్నర్ లూప్ లోకి వెళ్ళిపోయింది. ఇన్నర్ లూప్ ఏం జరిగిందంటే ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 4 అంటే ఏమవుతుంది, సీక్వెన్స్ లో నెంబర్స్ జనరేట్ అవుతుంది 0 1 2 3. అట్లా ఏం జరుగుతుంది, 0 యొక్క ఐటరేషన్తో ఏం జరుగుతుందంటే లూప్ అనేది స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు నాకేం జరిగింది, బి ఈక్వల్ టు 0 అంటే బి అనేది ఏమవుతుంది, 0 అనే వేరియబుల్తో ఏమవుతుందంటే లూప్ స్టార్ట్ అవుతుంది. అంటే బిలో 0 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఐటరేషన్ ఏం జరుగుతుంది, ఇఫ్ బి ఈక్వల్ టు 1 అన్నాడు అంటే ఏం జరుగుతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంటంటే కండిషన్ ఇస్ ట్రూ కాదు కాబట్టి ఫాల్స్, కాబట్టి ఏమైంది, కండిషన్ ఫాల్స్ అయితే ఏం జరుగుతుంది, కండిషనల్ బ్లాక్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. అప్పుడు తర్వాత పీస్ ఆఫ్ కోడ్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ ఇన్నర్ ఆఫ్ ఎస్టిఆర్ ఆఫ్ బి అన్నాడు. అంటే అప్పుడు ఏం జరుగుతుంది, ఒక స్ట్రింగ్ ఇంకొక స్ట్రింగ్, రెండు స్ట్రింగ్స్ ఏమవుతుంది, కాన్కాటనేట్ అయి ప్రింట్ అవుతుంది. ఇన్నర్ 0 అనేది ప్రింట్ అయింది. వెంటనే ఏం చేస్తే నెక్స్ట్ ఐటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ అవుతాయి, ఇన్నర్ లూప్ లో కంప్లీట్ అయినాక అవుటర్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు నాకేం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఇన్నర్ లూప్ లోకి వెళ్ళింది. ఇన్నర్ లూప్ లో ఏమైంది, బి ఈక్వల్ టు 1 అనే వాల్యూతో లూప్ రన్ అయింది. అప్పుడు నాకేం జరిగింది, ఇఫ్ బి ఈక్వల్ టు 1 అంటే కండిషన్ అనేది ఏమైంది, ట్రూ అయింది. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అయిందో దాని కింద ఉన్న పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా, అక్కడ ఏమైంది, బ్రేక్ అనేది. బ్రేక్ అంటే దాని మీనింగ్ ఏంది, లూప్ సడన్ గా స్టాప్ అయిపోరా బాబు అని చెప్పేసింది అనమాట. అప్పుడు ఏం జరిగింది, ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. తర్వాత ఏమైంది, ఇన్నర్ లూప్ అయిపోయింది కాబట్టి వెంటనే ఏం చేసి అవుటర్ లూప్ కి చెప్పింది అనమాట, లూప్ స్టాప్ అయిపోయాయని చెప్పేసి. వెంటనే ఏం చేసి ఇన్నర్ లూప్ నెక్స్ట్ ఐటరేషన్ తీసుకుంది. నెక్స్ట్ ఐటరేషన్ ఏంది 1 తో నాకు ఏం చేసింది, లూప్ రన్ చేసింది. ఆ రన్ చేసినప్పుడు ఏం జరిగింది, అవుటర్ ఆఫ్ 1 అంటే 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. బి ఈక్వల్ టు ఇన్ ది రేంజ్ ఆఫ్ 4 అంటే
సీక్వెన్స్‌లో నంబర్స్ అనేది జనరేట్ అవుతాయి. బిలో 0 తీసుకుంటుంది. తర్వాత కండిషన్ చూస్తది. కండిషన్ చూస్తే ఫాల్స్. తర్వాత ఏమవుతుంది ఆహ్, ప్రింట్ ఆఫ్ ఇన్నర్ ప్లస్ 0 అనే వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఐటరేషన్ తీసుకుంటుంది. 1తో స్టార్ట్ అయింది. కండిషన్ 1 సాటిస్ఫై అయింది కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది కండిషనల్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషనల్ బ్లాక్‌లో ఏముంది బ్రేక్ అని రాసాం. బ్రేక్ అనేది రాసామంటే ఏమైద్ది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది స్టాప్ అయిపోరా బాబు అని చెప్పేసిందనమాట. వెంటనే ఏం చేసిద్ది లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అయిపోయిద్దనమాట. నెక్స్ట్ ఐటరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఫైనల్‌గా ఏం చేస్తే ఔటర్ లూప్ చెప్పిద్ది. ఔటర్ లూప్ ఏం చేస్తది ఏమైనా ఐటరేషన్స్ ఉన్నాయో లేదో చూసుకుంటది. ఏమీ లేదు కాబట్టి ఫైనల్‌గా అవుట్‌పుట్‌ని ప్రింట్ చేస్తదనమాట. అప్పుడు నాకేం చేస్తుందంటే ఔటర్ 0, ఇన్నర్ 0, ఔటర్ 1, ఇన్నర్ 0 అనేది మనకేమవుతుందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. దీంట్లో మనకేమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా మీకు? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కోడ్ వాక్ త్రూ చూద్దాం. ఈ కోడ్ వాక్ త్రూ ద్వారా మనం ఏం చేద్దామంటే బ్రేక్ మీద చేసే టాస్క్‌ని కంప్లీట్ చేసేద్దాం అన్నమాట. ఓకేనండి? ఓకే. ఫైన్. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ క్వెషన్ ప్లీజ్? హ్మ్. సో, మనకేమిచ్చారంటే అండి, సెంటెన్స్ అని ఇస్తారండి. సెంటెన్స్ అంటే నాకేమిచ్చారంటే ఇక్కడ ఒక పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు. ఈ సెంటెన్స్‌లో ఫస్ట్ వర్డ్ ఏంటండి పైథాన్. ఈ పైథాన్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అంతా కూడా నాకు ఎలా ప్రింట్ అవ్వాలంటే అండి లోయర్ కేస్‌లో ఆ ఒక్క వర్డే నాకేం కావాలంటే అప్పర్ కేస్‌లోకి మారిపోయి రిమైనింగ్ సెంటెన్స్ ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్‌గా ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ అవ్వాలంటే పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారనేది మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్. ఈ క్వెషన్ గనుక ఎలా రాస్తారనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఈ క్వెషన్ గనుక సాల్వ్ చేయాలంటే ఇన్‌పుట్ ఫార్మాట్, అవుట్‌పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారో చూద్దాం అన్నమాట. ఇన్‌పుట్ ఫార్మాట్ ఏమిచ్చారంటే అండి, ఏమనిచ్చారు ఇన్‌పుట్‌లో మనకు ఒక సెంటెన్స్ ఇస్తారు. ఆ స్ట్రింగ్ ఇస్తారంట. ఆ స్ట్రింగ్ అనే దాంట్లో ఏం చేయాలి ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ వర్డ్ మాత్రం మనం ఏం చేయాలి అప్పర్ కేస్‌లోకి మార్చేసి రిమైనింగ్ కోడ్‌ని యాజ్ యూజువల్‌గా ప్రింట్ చేయాలన్నమాట. అలా చేయాలంటే నాకేమి ఇచ్చారు ఇక్కడ లైన్ ఆఫ్ కోడ్ అని ఇచ్చారు. లైన్ ఆఫ్ కోడ్‌లో ఫస్ట్ వర్డ్ ఏంటండి లైన్ కాబట్టి లైన్ అనేది మాత్రమే నాకు అప్పర్ కేస్‌లోకి రావాలి. రిమైనింగ్ యాజ్ యూజువల్‌గా ఉండాలన్నమాట. ఓకేనా? అలానే ఇంకొకటి ఏం ఇచ్చారు అవుట్‌పుట్ ఇచ్చారు. అవుట్‌పుట్ ఏం చేయమన్నారు మనకి పైథాన్ హ్యాస్ ఎ సింపుల్ సింటాక్స్ అని ఒక సెంటెన్స్ ఇచ్చారు ఇన్‌పుట్‌లో. దాంట్లో నాకేం కావాలి పైథాన్ అనే టెక్స్ట్ మాత్రమే ఏం కావాలి ఫస్ట్ వర్డ్ అప్పర్ కేస్‌లోకి రావాలి. రిమైనింగ్ అంతా నాకేం కావాలంటే రిమైనింగ్ కేస్‌లో ఈ అవుట్‌పుట్‌లో చూపించినట్టు నాకు ప్రింట్ అవ్వాలన్నమాట. ఇలా ప్రింట్ చేయాలంటే పైథాన్‌లో కోడ్ అనేది ఎలా రాస్తారో మనకిచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వెషన్ అండి. ఈ క్వెషన్ సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దాం అన్నమాట. దీంతో మనకేమైందంటే ఈ బ్రేక్ అనే స్టేట్‌మెంట్ అనేది అర్థమవుతుందన్నమాట. ఏమన్నా కన్‌ఫ్యూజ్ ఉంటదా క్వెషన్‌లో? ఓకే. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేద్దామంటే కోడ్‌ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇన్‌పుట్ ఫార్మాట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇన్‌పుట్ ఫార్మాట్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇదంతా రీసెట్ చేసేసుకుంటున్నాం. దీంట్లోకి నేను ఏం చేస్తున్నానంటే అండి, ఏం చేస్తున్నాను ఒక సెంటెన్స్ తీసుకుంటాను. పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాను. ఓకేనండి. ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ కనుక తీసుకున్నాననుకో, దాన్ ఈ సెంటెన్స్‌లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయండి? ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? వర్డ్స్. ఎలా చెప్పగలిగారండి? వార్డ్ అనేది ఏదనేసి? ఎలా చెప్పగలిగారు? దేర్ ఈస్ ఎ స్పేస్. అంటే స్పేస్‌కి బిఫోర్ గనుక ఉన్నాయంటే ఒక సెంటెన్స్‌లో దాన్ని ఏమని చేస్తారంటే వార్డ్‌గా కన్సిడర్ చేస్తాం. యెస్ సార్. యాహ్! ఇప్పుడు మనకి ఏదైతే ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఇచ్చారో, ఈ ఇన్‌పుట్ ఫార్మాట్‌లో ఇచ్చిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్‌ని ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం. ప్రోగ్రామ్‌లోకి తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాము? ఏం చేయాలండి? వేరియబుల్‌ని డిఫైన్ చేయడం ద్వారా తెచ్చుకోవచ్చు. అప్పుడు నేనేం చేద్దామంటే సెంటెన్స్ అనే ఒక వేరియబుల్ తీసేసుకున్నాను. ఆ వేరియబుల్‌లోకి నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని తెచ్చుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకోని ఇన్‌పుట్ టాప్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకేం జరుగుతుందంటే అండి, తీసుకున్న టెక్స్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్‌గా రావడం అనేది జరిగిపోయిందనమాట. యాహ్! వచ్చేసింది. దీంట్లోనే మనం ఏం చేయాలి, దీంట్లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో, ఆ వర్డ్‌ని మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామో చూద్దాం. ఆల్రెడీ మీకు నేర్పాను కదండీ! ఫస్ట్ అండర్‌స్కోర్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్‌ని తెచ్చుకోవాలనుకుంటే ఎలా తెచ్చుకుంటాము? సెంటెన్స్ అని చేసేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దీంట్లో మనం ఏం చేస్తాము
కాలన్ 6 అని పెట్టుకున్నాను. ఓకే. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఏం జరుగుతుందంటే పైథాన్ అనే వర్డ్ మాత్రం మనకి ఏమైందంటే రావడం జరిగిందనమాట. ఓకేనండి? ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మొత్తాన్ని మనం ఏం చేద్దాము? లోయర్ కేస్‌లో ఉంది. దాన్ని ఏం చేద్దాం? అప్పర్ కేస్‌లోకి మారుద్దాం. అప్పర్ కేస్‌లో కనుక మార్చాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాము? అప్పర్ కేస్‌లో కనుక మార్చాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఏం చేస్తారు? మీరే చెప్పాలి. హ్మ్. సార్ ఈజ్ అప్పర్ ఆఫ్ అంటే అది అప్పర్‌లో ఉందా లేదా అనేది చెక్ చేస్తే అప్పర్ ఆఫ్ అంటే ఏమైద్దంటే అది అప్పర్ కేస్‌లోకి మారిపోయిద్దనమాట. ప్రింట్ ఆఫ్ ఫస్ట్ వర్డ్ అప్పర్ అని రాద్దాం. ఇప్పుడు మనకి ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు మనకి ఈ పైథాన్ అండ్ టెస్ట్ అనేది ఏమైందంటే అప్పర్ కేస్‌లోకి మారిపోవడం అనేది జరుగుతుందన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వర్డ్ తెచ్చేసుకుందామండి. అలానే ఇప్పుడు నేనేం చేద్దామంటే రిమైనింగ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆటిని తెచ్చేసుకుందాం అన్నమాట. రిమైనింగ్ రిమైనింగ్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు మనం ఏం చేద్దాము సెంటెన్స్ అని రాసేసి స్క్వేర్ బ్రేస్‌లో నేనేం చేసేసానంటే అండి ఎండ్ ఇండెక్స్ ఎంతండి ఫస్ట్ వర్డ్‌ది 6 కాబట్టి 6 తర్వాత కాలన్ పెట్టేసి వదిలేసేసానమాట. తర్వాత ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని రాసేసి రిమైనింగ్ అని తీసేసుకున్నానమాట. తీసేసుకొని రన్ చేసేసాను. నాకేంటంటే రిమైనింగ్ టెక్స్ట్ అంతా కూడా ప్రాపర్‌గా రావడం జరిగిపోయింది. ఈ రెండిటిని కలిపేద్దాం. కలిపేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అవుట్‌పుట్ అనేది చేసేద్దాం. అవుట్‌పుట్ అవుట్‌పుట్ ఈక్వల్ టు అప్పుడు మనం ఏం చేద్దాము ఫస్ట్ వర్డ్ అప్పర్ కేసు ప్లస్ మనం ఏం చేద్దాము రిమైనింగ్ అనేది తీసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్‌గా ప్రింట్ ఆఫ్ అవుట్‌పుట్ గనుక అనుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఏం జరిగిందంటే అండి ఫైనల్‌గా మనకు అవుట్‌పుట్ అనేది అచీవ్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేద్దామంటే వేరొక సెంటెన్స్ తీసుకొని చూద్దాం దానికి కూడా అప్లికబుల్ అవుతుందో లేదో. లైన్ ఆఫ్ ఏ కోడ్ అన్నామనమాట. లైన్ ఆఫ్ కోడ్ అన్నాం. లైన్ ఆఫ్ కోడ్ అని తీసుకున్నాం. ఇప్పుడు నాకేం కావాలండి? లైన్ మాత్రమే నాకేం కావాలంటే అప్పర్ కేస్‌లోకి రావాలి. అంతేనా కదండీ! ఓకే. ఇప్పుడు రన్ చేస్తే నాకేమైందంటే అండి లైన్ కాకుండా లైన్‌తో పాటు ఓ అనే వర్డ్ కూడా రావడం జరిగిపోయిందనమాట. అంటే నాకేంది ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. అంటే నాకు ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అయింది కాబట్టి ఇంకొంచెం చిన్న సెంటెన్స్ రాద్దాం. ఈట్ యాన్ యాపిల్, యాపిల్ ఎవ్రీడే అన్నాం అనమాట. ఎవ్రీడే అని రాద్దాం అనమాట. ఇప్పుడు నాకేం జరగాలండి దీంట్లో ఈ సెంటెన్స్‌లో ఈట్ అనే వర్డ్ మాత్రమే నాకేం కావాలి అప్పర్ కేస్‌లోకి రావాలి. రన్ చేద్దాం. ఇప్పుడు నాకేం జరిగిందండి ఈ టు హాన్ అనే వర్డ్ కూడా వచ్చేస్తుందనమాట. అంటే మనం ఏదైతే కోడ్ రాసామో ఈ కోడ్ అనేది ఏమైందంటే పైథాన్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిమైనింగ్ సెంటెన్సెస్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఈస్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, మనం తీసుకున్న ప్రతి సెంటెన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే మనకు ఒక బేసిక్ అవేర్‌నెస్ కావాలి. ఒక సెంటెన్స్ తీసుకొని దాని మీద గనుక ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎలా అనేది అర్థమైంది. ఇప్పుడు ఎంటైర్ ద సెంటెన్స్ ఎవ్రి సెంటెన్స్ మీద కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే ఎలా చేస్తారో ఫస్ట్ చూద్దాం అన్నమాట. సో, ప్రస్తుతానికి మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ అంతా మనకు తెలుసు కాబట్టి అండి, ఈ కోడ్‌ని ప్రస్తుతానికి కట్ చేసుకుందాం అన్నమాట. ఓకేనా. ఫస్ట్ వర్డ్ ఏదో తెలిస్తే మనకు ఆటోమేటిక్‌గా ఇది అర్థమైపోయిద్దన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్న సెంటెన్స్ నుండి ఫస్ట్ వర్డ్‌ని మాత్రమే తెచ్చుకుందాం అన్నమాట. ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఇందాక మనం రాసిన కోడ్‌లో ఏం తెలియాలి? ఫస్ట్ వర్డ్ యొక్క ఎండ్ ఇండెక్స్ ఎంతో తెలిస్తే రిమైనింగ్ అంతా మనకొచ్చేస్తదా లేదండి? ఇక్కడ మనం ఏం చేసాం ఎండ్ ఇండెక్స్ ఒక్కటి తెలిస్తే చాలన్నమాట. ఈ ఎండ్ ఇండెక్స్ అనేది మాత్రం మనకు తెలుసుకోవాలనుకోండి, ఎలా తెలుసుకుంటారో చూద్దాం అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో దీంట్లో నుండి ఫస్ట్ వర్డ్ అనేది మనం కనిపెట్టాలనుకోండి ఎలా కనిపెట్టొచ్చు? స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ బిఫోర్ ఏ క్యారెక్టర్ అయితే వస్తదో, ఆ క్యారెక్టర్ వరకు ఉన్న మొత్తాన్ని ఏమంటారంటే అండి ఫస్ట్ వర్డ్ అంటారు అనేసి మనకు తెలుసు కదండీ! అవునా కాదండి? అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వర్డ్‌ని గనక మనం తెచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు మనం తీసుకున్న సెంటెన్స్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్‌ని చెక్ చేసుకుంటా ఎళ్ళిపోదాం. దాంట్లో స్పేస్ ఏదైతే వస్తదో ఆ స్పేస్ బిఫోర్ దాకా ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆటిని కౌంట్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే అండి ఫస్ట్ వర్డ్‌ని మనం కౌంట్ చేయొచ్చనమాట. అలా కౌంట్ చేయాలంటే ఎలా రాస్తారో చూద్దామా? ఫర్ అని రాసేసి క్యార్ అంటే క్యార్ అని రాసేసి, ఇన్ అని రాసేసి సీక్వెన్స్ ఇచ్చేసాను. నాకు కావాల్సిందేంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ కాబట్టి వేరియబుల్ నేమ్ ఇచ్చేసాననమాట. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే అండి, ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ మనం తీసుకున్న ఒక్కొక్క క్యారెక్టర్‌ని తెచ్చుకున్నాను. ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడెప్పుడైతే మనకి ఈక్వల్ టు స్పేస్ అనే దాన్ని
ఎప్పుడైతే స్పేస్‌ని గనక టచ్ అవుతుందో, వెంటనే నాకేం కావాలి అంటే, వెంటనే నాకేం కావాలి, అప్పుడు దాకా నాకేం కావాలంటే, ఎన్ని క్యారెక్టర్స్ కౌంట్ అయిందో చూద్దామన్నమాట. అలా కౌంట్ చేయాలంటే ఏం చేద్దాము, మనం ఏంది తెచ్చుకోవాల్సింది ఎండ్ ఇండెక్స్ కాబట్టి, ఎండ్ ఇండెక్స్ సారీ ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టుకుందాం అన్నమాట. ఎండ్ ఇండెక్స్ అనేది స్టార్టింగ్‌లో ఎంత తీసుకుందాం, 0 తీసుకుందాం. వెంటనే ఇక్కడ ఏం చేద్దాము, ఇనిషియలైజర్ అప్డేటింగ్ అనేది చేస్తామన్నమాట. ఎండ్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ ఇండెక్స్ ప్లస్ 1 అని రాసుకుందాం అన్నమాట. ఓకేనండి? ఓకే డన్. ఈ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడికి వెళ్ళిపోయానన్నమాట. వెళ్ళిపోయి కోడ్ అంతా తీసుకున్నాను. ఇప్పుడు నాకేంటంటే ఎండ్ ఇండెక్స్ అంటే ఎంత కౌంట్ అయింది కదండీ! ఇప్పుడు నేనేం చేద్దామంటే దీంట్లోకెళ్ళేసేసి ఇక్కడ 6 తీసేసి ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టేసాను. ఇక్కడ కూడా ఏం చేద్దాం 6 తీసేసి ఎండ్ ఇండెక్స్ అనేది పెట్టేద్దాం. ఇప్పుడు మన కోడ్‌ని గనుక రన్ చేసేసాం అనుకోండి అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనకేం జరిగింది? ఈట్ యాన్ యాపిల్ ఎవ్రీ డే అనేది ప్రింట్ అవ్వడం జరిగిపోయిందనమాట. యాన్ యాపిల్ ఎవ్రీ డే. ఇప్పుడు ఈట్ తీసేసింది. ఇంకొక సెంటెన్స్ రాసుకుందాం. పైథాన్ హ్యాస్ సింపుల్ సింటాక్స్ అని తీసుకున్నాననమాట. ఇప్పుడు నాకేం కావాలండి? పైథాన్ ఒక్కటే అప్పర్ కేస్‌లోకి రావాలి. రావాలంటే అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి కోడ్ రన్ చేశాననుకోండి ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అవుతుందని నాకు అర్థమైందనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఇలా మనం ఏం చేస్తాము, ఇలా కోడ్ రాయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందండి. ఒక్కొక్క క్యారెక్టర్‌ని తెచ్చుకున్నాను. ఆ ఒక్కొక్క క్యారెక్టర్‌ని ఏం చేసుకున్నానంటే కౌంట్ చేసుకున్నాననమాట. అవి ఎన్నైతే క్యారెక్టర్స్ వచ్చినాయో ఆటి ద్వారా నేనేం చేశానంటే ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్ అనేది రాయడం చేసేసాననమాట. అలానే ఇంకొకలా కూడా రాయొచ్చనమాట. ఇలానే రాయడం రూల్ లేదండి. ఇంకొకలా కూడా రాయొచ్చనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక వర్డ్ అనేది తీసుకున్నానమాట. ఎన్ని క్యారెక్టర్స్‌తో ఫస్ట్ వర్డ్ వచ్చిందో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏందో తెలుసుకోవాలనుకోండి. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడికి డబుల్ కోట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను ఒక కండిషన్ రాసుకున్నాను. ఆ కండిషన్‌లో డబుల్ కోట్స్ ఎక్కడ వరకైతే వస్తే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు నేనేం చేయమన్నానంటే కోడ్ రన్ చేయమన్నాను. తర్వాత బ్రేక్ అయిపోమన్నానన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే వాట్ నేనేం చేశానంటే ఆ కండిషన్ సాటిస్ఫై కల్లా నాకేం కావాలంటే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం స్టాప్ అయిపోవాలని చెప్పానన్నమాట. ఇక్కడికెళ్ళి బ్రేక్ అని చెప్పేసేసి తర్వాత ఏం చేసేసాను వాట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసేసానండి వాట్ ప్లస్ నేనేం చేద్దాము ఇక్కడ ఏం చేద్దాము క్యారెట్ రాద్దామన్నమాట. సిహెచ్ఆర్ క్యారెట్ రాసేద్దాం. అప్పుడు నాకేం జరిగిద్దండి? అప్పుడు మనకేం జరిగిద్ది? ఓకేనండి? ఓకే. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడికెళ్ళేసి ఏం చేద్దామంటే లెంత్ తీసుకుందాం అన్నమాట. ఇదంతా తీసేద్దామండి ప్రస్తుతానికి. ఇప్పుడు నాకేం జరుగుతుందంటే ఇదంతా కూడా కట్ చేసేసుకున్నాం. ఇక్కడికెళ్ళి ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ వాట్ అని తీసుకుందాం. అప్పుడు మనకేం జరుగుతుందంటే మనం తీసుకున్న ఎంటైర్ సెంటెన్స్‌లో నాకేమైందంటే వాట్ అనేది రావడం జరిగిపోయిందన్నమాట. ఈ వార్డ్‌కి లెంత్ ఎంతో చూద్దామండి. లెంత్ తెలుసుకోవడం ద్వారా మనం ఈజీ చేయొచ్చు కదా! వార్డ్ యొక్క లెంత్ ఎంతో తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేద్దాం, ఈ సెంటెన్స్ తీసేస్తున్నాను. ఇక్కడికెళ్ళి నేనేం చేస్తున్నానంటే, వార్డ్ యొక్క లెంత్ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఏం చేద్దాం, లెంగ్త్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడికొచ్చి నేనేం చేద్దాం, లెంత్ ఆఫ్ వాట్ అని రాసేసుకున్నాను. వాట్ అని రాసేసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ లెంత్ అని రాసుకున్నానన్నమాట. సారీ జీటీహెచ్ లెంత్ అని రాసేసాను. అప్పుడు మనకేం జరుగుతుంది, ఆ వార్డ్ లెంత్ ఎంతో వచ్చేస్తుందన్నమాట. ఓకేనండి? ఓకే. ఈ లెంత్‌ని తీసుకెళ్ళి మనం ఇందాక రాసుకున్న కోడ్ ఉంది కదండీ! ఆ కోడ్‌లో పెట్టేద్దాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసింది కాబట్టి ఇక్కడికి మనం ఏం చేద్దాం, ఎండ్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ఇండెక్స్ ఇక్కడికి మనం ఏం చేద్దామంటే లెంత్ అనేది పెట్టేద్దాం. ఇక్కడ కూడా మనం ఏం చేద్దాము, ఎండ్ ఇండెక్స్ తీసేసి ఇక్కడ ఏం చేద్దామంటే లెంత్ అనేది పెట్టేద్దాం. ఓకేనండి? లెంత్ అనేది రాసి ఇప్పుడు మనకు చూసేసామనుకోండి కోడ్ అనేది ఏమవుతుందంటే పైథాన్ హ్యాస్ సింపుల్ సింటాక్స్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుందన్నమాట. కావాలంటే ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. యాన్ యాన్ ఇంగ్లీష్ యాన్ యూరోపియన్ మ్యాన్ అన్నానన్నమాట. ఇప్పుడు నాకేం కావాలి? యాన్ ఒకటే నాకేం కావాలి? అప్పర్ కేస్‌లోకి రావాలి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, యాన్ మాత్రమే నాకేంటంటే అప్పర్ కేస్‌లోకి రావడం జరిగిపోయిందనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే అండి, ఇలా బోల్డన్ని వేస్‌లో మనం ఏం చేస్తారంటే అండి, కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇదే కాదండి ఇంకా బోల్డన్ని వేస్‌లో కూడా చేయొచ్చనమాట ఈ కోడ్‌ని. కాకపోతే మనం ఏం చేసామంటే 2 టెక్నిక్స్ అనే దాన్ని అర్థం చేసుకున్నాం అనమాట. ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా మీకు? అర్థమైందండి? ఈరోజు సెషన్‌లో ఏమన్నా? సో, ఈరోజు సెషన్‌లో మనం ఏం చేసామంటే బ్రేక్ అనే ఒక లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ గురించి నేర్చుకున్నాం. ఈ తర్వాత మనం ఏం చేసామంటే దాని మీద ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారో చూసేసామన్నమాట. నెక్స్ట్ సెషన్‌లో ఏం చేస్తామంటే అండి కంటిన్యూ అనే మరొక లూప్ కంట్రోల్ స్టేట్‌మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. దాని మీద మనం
ఏం చేస్తామంటే ఒక రియల్ వరల్డ్ సినారియో తీసుకొని, ఆ రియల్ వరల్డ్ సినారియోని ఎలా అచీవ్ చేస్తారనేది చూసుకుంటాం. దాని ద్వారా ఏం చేస్తామంటే అండి, ఆ కాన్సెప్ట్‌ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాం. సో, దీంతో మనకేమైద్దంటే అండి, బేసిక్ పైథాన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. నెక్స్ట్ వేరే సెషన్స్‌లోకి వెళ్ళిపోతాం అనమాట. ఏమన్నా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయా? ఇప్పుడు దాకా చెప్పినట్టు. రేపటి సెషన్‌లోనే మనం ఏం చేద్దాం అంటే అండి, ఒక రీకాల్ అనేది కూడా చూసుకుందాం. అంటే ఏంటిదంటే మీకు ఏవైతే కాన్సెప్ట్‌లో మీరు స్ట్రక్ అయ్యారో ఇప్పటిదాకా జరిగినట్లు. ఎందుకంటే మనకి దీంతో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి బేసిక్ పైథాన్ అనేది కంప్లీట్ అయినట్లు అన్నమాట. తర్వాత మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి వేరేయి. అవి నేర్చుకునే మొదలు మనకేమవుతుందంటే పైథాన్‌లో ఒక హాఫ్ కంటెంట్ వరకు మనం అప్రోచ్ అయినట్లు అన్నమాట. ఈ కంటెంట్ అంతా మీకు ఏదన్నా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయనుకోండి, మీరు బాగా మార్పు చేసుకొని ఏవైతే మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి రేపటి సెషన్ ఎటు కంటిన్యూ అనేది కంప్లీట్ చేసేస్తామన్నమాట. అది అయిపోగానే పాస్ స్టేట్మెంట్ అంటారు. అది ఎంతో కాదండి 1 మినిట్‌లో అయిపోతదన్నమాట. ఇవన్నీ రేపటి సెషన్‌లో కంప్లీట్ అయిపోతాయి. ఆఫ్టర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అవి మీరు చెప్పారనుకోండి ఆటోమేటిక్ నేనేం చేస్తానంటే చిన్నగా చెప్తానండి. ఒకవేళ మీకు ఎక్కడైనా స్ట్రక్ అయినా గాని, మీకు ఏదైనా అర్థం కానిది గాని ఏదైనా ఉందనుకోండి, ఇంకొంచెం చిన్నగా మనం చెప్పుకుందాం ఆ ఒక్క కాన్సెప్ట్ వరకే. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇప్పటిదాకా అయిన ఆటిలో, ఆటి మీద మీరేమన్నా అడిగితే నేను ఆటన్నిటికి ఆన్సర్ చేస్తాను. తర్వాత సెషన్ అనేది తర్వాత సెషన్‌లో కంటిన్యూ చేసేస్తానన్నమాట. ఓకేనండి? లేదు మీకేం డౌట్ లేదంటే నెక్స్ట్ సెషన్ కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనండి? ఓకే. థాంక్ యూ ఫర్ జాయినింగ్ టు దిస్ సెషన్ అండి. హావ్ ఎ గ్రేట్ అండ్ బై.